హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం కృష్ణాష్టమి స్పెషల్ అయిన వెన్నుండలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. కృష్ణునికి వెన్న అంటే చాలా ఇష్టం కదండి. అలాంటప్పుడు మనం కృష్ణాష్టమి రోజు వెన్నతో చేసిన ఉండలు దేవునికి పెడితే ప్రసాదంగా చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. మరి ఈ వెన్నుండలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లో 2 కప్స్ వరకు మనం బియ్యపిండి తీసుకుందామండి. ఇక్కడ బియ్యపిండి అనేది మనం తడిపైనా మనం బియ్యపిండి తీసుకోవచ్చు, లేకపోతే పొడిపిండి అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పొడిపిండి వేసుకుంటున్నానండి. ఇలా పొడిపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం లైట్గా మనకు సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్కు చాలా బాగుండిద్ది. ఇది స్వీట్ కాబట్టి ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు మనం వెన్న వేసుకోండి. వెన్న అనేది ఫ్రెష్గా ఉండేది వేసుకోండి. దేవునికి ప్రసాదంగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా వెన్న వేసుకొని ఈ వెన్న బియ్యపిండి అనేవి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకు కలిపితే చేతికి అనేది రవ్వలాగా మంచిగా అనిపించాలండి. మనకు ప్రాసెస్ మొత్తం ఇక్కడే ఉందండి. మనం వెన్న అనేది చాలా మంచిగా నీట్గా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా కొంచెం చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా ముద్దలాగా అవ్వాలండి. అప్పుడు మనకు కరెక్ట్గా కలుపుకున్నట్టు. ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు అనేవి తీసుకోవాలండి. ఈ పాలు అనేవి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా ఉండాలండి. ఇక్కడ కొంచెం పిండి అనేది కొంచెం పక్కన పెట్టుకోండి. ఎందుకంటే లూజ్ అయినప్పుడు మనం మరి కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. మరి గట్టిగా అయిపోతే డీప్ ఫ్రై చేసేటప్పుడు బ్రేక్ అవుతాయండి. కాబట్టి మంచిగా పిండి బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మనం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలండి. అప్పుడు మనం కరెక్ట్గా కలుపుకున్నట్టు రౌండ్ షేప్లో అనేది రావాలి. ఇలా కలిపి పెట్టుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. అప్పుడు పిండి అనేది బాగా నానిపోతుంది, మనకు మంచిగా బాగుండిద్దండి. ఇలా 20 మినిట్స్ తర్వాత పిండి అనేది తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా చేసుకోవాలండి. బ్రేక్ అనేది లేకుండా. బ్రేక్ అనేది ఉంటే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అవి పగులుతాయండి ఆయిల్లో వేసినప్పుడు. ఈ విధంగా చిన్న చిన్నగా మంచిగా బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ గట్టిగా ఒత్తుకోవాకండి లోపల అనేది. 2 చేతుల మధ్యలో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి. ఒక బాండీలో ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు. ఇవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాల్స్ అనేవి ఒక్కొక్కటి నిదానంగా వదులుకోవాలి. ఇలా వదులుకొని ఒక 2-3 మినిట్స్ మనం కదిలించకుండా అలాగే ఉండాలండి. ఎందుకంటే ఇవి మనకు బ్రేక్ అవుతాయి. ఇలా చిన్నగా ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం అటు ఇటు తిప్పుతూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనకు ఇవి డీప్ ఫ్రై అయ్యేసరికి ఒక 4-5 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి లోపలి వరకు మనకు ఇవి ఉడకాలి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి బంగారు కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం వీటిని ప్రిపేర్ చేసేటప్పుడే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్మెల్ కూడా ఇవి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చాలా మంచి వాసన వస్తుందండి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం. 3/4 కప్పు వరకు బెల్లం తీసుకొని దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకు పాకం అనేది రెడీ అవుతుంది. ఇలా తీగ పాకము రావాలండి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత
ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెన్నుండలు అనేవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. ఈ విధంగా బాగా మొత్తం బాగా పాకం అనేది పట్టిన తర్వాత మనం సపరేట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా వెన్నుండలు అనేవి రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా హెల్తీగా, చాలా సింపుల్గా, తక్కువ ఐటమ్స్తో మనం చేసేయచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.